వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజాం రంజన్. మనము ముందు వీడియోలో అభ్యాసము 11.2లోని మొదటి 3 సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ఇప్పుడు మిగిలిన సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ముందుగా 4వ సమస్య ఏంటి? cos of 60 plus 30 degrees is equal cos 60 into cos 30 minus sin 60 into sin 30 అనడం సబబేనా అంటే దీని ఈజ్ ఈక్వల్ ఇదని రాయవచ్చా అంటే మనము దీనికి ఏం చేద్దాము? సాధన ఎడమ వైపు ఉన్న విలువని కనుక్కుందాం, కుడి వైపు ఉన్న విలువని కనుక్కుందాం. రెండు కూడా సమానం వస్తే ఈ రెండు సబబే, దీని ఈజ్ ఈక్వల్ ఇది అని రాయవచ్చు అని చెప్దాం. ముందుగా LHS ఏమై ఇవ్వబడింది? cos ఆఫ్ 60 degrees ప్లస్ 30 degrees ఏమని రాయొచ్చు? 60 ప్లస్ 30 cos 90. మనము త్రికోణమితి నిష్పత్తి 90 degrees కి cos విలువ ఏమవుతుంది? cos 90 విలువ ఎంత అని చెప్పుకున్నాము? 0. ఇప్పుడు LHS విలువ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు RHS విలువ కనుక్కుందాం. RHS ఏమి ఇవ్వడం? cos 60 into cos 30 minus sin 60 degrees into sin 30. మరి RHS is equal to cos 60 అంటే ఎంత? cos 60 into cos 30 అంటాడు. cos 60 degrees వాల్యూ ఎంత మనకు? 1/2. మనకు టేబుల్లో అన్ని విలువలను రాసుకున్నాం. ఓకేనా? cos 30 √3/2 వాల్యూస్ ని గుర్తుంచుకోవాలి. sin 60 √3/2 ఇంటూ sin 30 1/2. చూడండి, 1 into √3 √3, 2 into 2 లవములో ఉన్న వాటిని గుణిస్తున్నా, హారములో ఉన్న వాటిని గుణిస్తున్నా. 2 into 4 minus √3 into 1 √3, 2 2 జా 4. చూడండి, √3/4 minus √3/4 ఏమవుతుంది? 0. RHS వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. therefore LHS is equal, మనం ఏమని రాయొచ్చు? LHS is equal RHS అంటే therefore మనం ఏమనొచ్చు? cos ఆఫ్ 60 degrees ప్లస్ 30 degrees is equal ఏమని రాసుకోవచ్చు? cos 60 degrees into cos 30 degrees minus sin 60 degrees into sin 30 degrees అవుతుంది. సబబే అవుతుంది. లేదా అనుట సబబేనా అన్నాడు అంటే సబబే. లేదంటే మనం ఇంకా దీని నుంచి మనం జనరల్గా ఏం చెప్పొచ్చు? 60 దగ్గర ఏ అని తీసుకుందాం, 30 degrees దగ్గర బి అని తీసుకుందాం. అంటే ఏంటి? ఇన్ జనరల్ cos ఆఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ cos ఏ ఇంటూ cos బి మైనస్ sin ఏ ఇంటూ sin బి అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి? Q వద్ద లంబకోణము కలిగిన ట్రయాంగిల్ PQR లో PQ is equal 6 centimeters మరియు యాంగిల్ RPQ is equal 60 degrees అయినా QR మరియు PR భుజాల విలువలని కనుక్కోండి. అంటే త్రిభుజం PQR అనే త్రిభుజాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? Q వద్ద లంబకోణము అంటే ఇక్కడ Q తీసుకున్నాను, ఇంకా PQ is equal 6 centimeters అన్నాడు కాబట్టి ఇక్కడ 6 centimeters మరియు యాంగిల్ RPQ అంటే P వద్ద కోణము 60 degrees అయినా మిగిలిన 2 భుజాల పొడవులని కనుక్కోమంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? లంబకోణ త్రిభుజములో ఒక కోణము మరియు ఒక భుజము కొలత ఇచ్చినట్లయితే మిగిలిన 2 భుజాల పొడవులని మనం కనుక్కోవచ్చు. లేదనుకోండి 2 భుజాల పొడవులు ఇచ్చినటువంటి కోణాన్ని కనుక్కోవచ్చు దీని ద్వారా. ఓకే, ఇప్పుడు మనము
సమస్యలు ఇవ్వబడిన సమాచారాన్ని రాసుకుందాం. సాధన ఏంటి? త్రిభుజము PQR లో ఏంటి మనకేమని ఇవ్వడం జరిగింది? యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు Q వద్ద లంబ కోణం ఉన్నది కాబట్టి యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ 90 degrees. ఇంకా PQ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. యాంగిల్ RPQ అంటే యాంగిల్ P అన్నమాట. యాంగిల్ RPQ మీన్స్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అయినా మనం QR ని మరియు PR ని విలువల్ని కనుక్కోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ కోణానికి 60 డిగ్రీల కోణానికి 6 సెంటీమీటర్లు అనేది ఏంటిది? ఆసన్న భుజము. మరి ఇక్కడ మనం PR అంటే కర్ణము మరియు ఇంకేం కనుక్కోవాలి? QR అంటే ఈ 60 degrees కోణానికి ఏంటిది? ఎదుటి భుజం, ఎదురుగా ఉన్నది కదా, కాబట్టి అది ఎదుటి భుజం, ఆపోజిట్ సైడ్. ఇది కావాలి అన్నప్పుడు మనము దీనికి ఈ రెండు భుజాల నిష్పత్తి అనేది దేని ద్వారా కనుక్కోవచ్చు? tan అనే త్రికోణమితి నిష్పత్తి ద్వారా మనము tan అనే ఈ కోణానికి tan అనే త్రికోణ నిష్పత్తిని తీసుకుంటే అప్పుడు ఈ రెండు భుజాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు tan 60 అవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ దీనికి మధ్య ఈ రెండు భుజాల నిష్పత్తిని ఏ త్రికోణమితి నిష్పత్తి తెలుపుతుంది? ఆసన్న భుజం బై కర్ణము అంటే ఏంది? కాసే కదా. కాబట్టి నేను ఈ 60 డిగ్రీల కోణానికి త్రికోణమితి నిష్పత్తి కాస్ ని అప్లై చేస్తున్నా. అంటే cos 60 ఈజ్ ఈక్వల్ త్రిభుజము PQR లో నేను తీసుకుంటున్నా cos 60 degrees ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి? ఏమని రాయొచ్చు? 60కి ఆసన్న భుజము పొడవు బై 60 డిగ్రీల కోణం 60కి దీని ఏమని రాయాలి? కోణం 60 డిగ్రీలు. కోణం 60కి ఆసన్న భుజము పొడవు బై కర్ణము. ఇదేగా ఈ రెండు భుజాల నిష్పత్తులేగా మనము కాస్గా నిర్వచించుకున్నది కర్ణం. అంటే cos 60 అంటే మనం ఏమని చెప్పుకున్నాము? cos 60 విలువ 1/2. కోణం 60కి ఆసన్న భుజం అంటే PQ అంటే ఎంత? ఇక్కడ 6. ఇక్కడే రాద్దాం. దీని ఈజ్ ఈక్వల్ టు PQ బై కర్ణము. PQ బై కర్ణం ఏంది? PQ బై కర్ణము PR. PQ ఈజ్ ఈక్వల్ 6. PR అంటే మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఉంది PR. ఇది PR. మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. PR ఇంటూ 1 PR ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6 అంటే PR ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది? 12 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇవ్వబడింది కాబట్టి PR ఎంత? ఇక్కడ 12 సెంటీమీటర్స్. ఇప్పుడు మనము ఈ రెండు భుజాల నిష్పత్తిని దేని చెప్తుంది? tan కాబట్టి tan 60 తీసుకుంటున్నా. 60 degrees. tan 60 ఈజ్ ఈక్వల్ కోణం 60కి కోణం 60 డిగ్రీలకు కోణం 60కి ఎదుటి భుజం ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఎదుటి భుజము మరియు ఎదుటి భుజం పొడవు మరియు ఆసన్న భుజం పొడవుల నిష్పత్తి. ఆసన్న భుజం అంటే ఏంది? కోణం 60కి ఇక్కడ కూడా కోణం 60 డిగ్రీస్కి కోణం 60 డిగ్రీస్కి ఆసన్న భుజం ఇది. అంటే ఎదుటి భుజం కోణం 60కి ఎదుటి భుజం ఏంటి? QR బై ఆసన్న భుజం PR. మనం tan 60 ఏంటి? √3 కదా. tan 60 విలువ మనకు √3 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు QR అంటే ఏంటి? మనము కనుక్కోవాల్సింది QR. కాబట్టి QR యాజ్ ఇట్ ఈజ్ రాదు. PQ ఇక్కడ PR కాదు, ఆసన భుజం PQ కదా. PQ ఈజ్ ఈక్వల్ ఏమని ఇవ్వడం జరిగింది? 6. కాబట్టి QR ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6 ఇంటూ √3 సెంటీమీటర్స్. దేర్ఫోర్ ఏమన్నా
PR is equal to 12 centimeters, QR is equal to 6 into √3 centimeters. ఇవే కదా మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు 6వ సమస్యని చూద్దాం. ఏంటి? y వద్ద లంబ కోణము కలిగిన త్రిభుజం XYZ లో YZ is equal x small x మరియు ZX is equal 2x అయిన యాంగిల్ YXZ మరియు YZX లను ఈ విలువలని నిర్ణయించుము అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ కోణములు ఏమి ఇవ్వలేదు, లంబకోణం త్రిభుజం అన్నాడు, లంబకోణము y వద్ద అన్నాడు, శీర్షం y వద్ద లంబకోణం ఉంది. అయినా XZ అంటే కర్ణము పొడవు ఇచ్చిండు మరియు యాంగిల్ X కి ఎదుటి భుజం ఇచ్చిండు. అయినా యాంగిల్ X దీని YXZ అనొచ్చు, లేదా ZXY అనొచ్చు, లేదా యాంగిల్ X అనొచ్చు. ఈ కోణాన్ని మరియు యాంగిల్ Z లేదంటే YZX ఈ కోణాన్ని కనుక్కోమను. మనం ఏదైనా ఒక కోణాన్ని కనుక్కున్నాం అనుకోండి, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి 2 కోణాలు తెలిస్తే మనకు త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇంకొక కోణాన్ని మనము చెప్పవచ్చు. ముందుగా ఈ ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. సాధన త్రిభుజం XYZ లో ఏంటి? యాంగిల్ Y is equal to 90 డిగ్రీలు లంబకోణం. ఇంకా YZ అనే భుజం పొడవు X మరియు ZX is equal to 2x అయినా ఈ కోణాన్ని కనుక్కోవాలి, ఈ కోణాన్ని కనుక్కోవాలి. మనము ఇప్పుడు ఈ కోణాన్ని యాంగిల్ X అంటే ఏంటి? యాంగిల్ X ని ఏమని? యాంగిల్ YXZ ఈ కోణాన్ని కనుక్కోవడానికి మనకు ఏ త్రికోణమితి నిష్పత్తిని ఇక్కడ ఈ త్రికోణ నిష్పత్తి, ఏ త్రికోణమితి నిష్పత్తిని తీసుకుంటే ఈ 2 భుజాల నిష్పత్తి అనేది దేనికి సమానం అవుతుంది? ఏ త్రికోణమితి నిష్పత్తికి సమానం అవుతుంది అనుకున్నాం అనుకోండి, సైన్ అనే త్రికోణమితి నిష్పత్తిని ఇక్కడ ఉన్న యాంగిల్ X కి తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ X అనే కోణానికి ఎదుటి భుజము తెలుసు, కర్ణము తెలుసు కాబట్టి ఈ 2 భుజాల నిష్పత్తిని sin X గా తీసుకొని మనం X వద్ద కోణాన్ని కనుక్కుందాం. ఓకేనా? త్రిభుజం XYZ లో sin X డిగ్రీస్ అంటే X ని ఏమనొచ్చు? YXZ అనొచ్చు, sin X అని రాయొచ్చు. ఓకేనా? X ఈజ్ ఈక్వల్ ఏంటి? యాంగిల్ X కి ఎదుటి భుజము, యాంగిల్ X కి ఎదుటి భుజము సైన్ ఏమని నిర్వచించుకున్నాము? యాంగిల్ X కి ఎదుటి భుజము పొడవు మరియు కర్ణముల నిష్పత్తినే మనం సైన్ నిర్వచించుకున్నాం కదా, కాబట్టి కర్ణం. యాంగిల్ X కి ఎదుటి భుజం ఏంటి? YZ. కర్ణము XZ. ఇక్కడ ఏమి ఇవ్వబడింది? YZ ఏమన్నాడు? స్మాల్ x, దాని పొడవు స్మాల్ x యూనిట్లు. XZ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ 2x యూనిట్స్. x క్యాన్సల్. ఏమవుతుంది? దీన్ని ఏమని రాసుకోవచ్చు? 1/2 సైన్ x. మరి త్రికోణమితి నిష్పత్తిలో 1/2 అనేది ఏ కోణానికి, సైన్లలో ఏ కోణానికి సమానం అవుతుంది అంటే 1/2. మన త్రికోణమితి నిష్పత్తిలో మనం సైన్ టేబుల్, సైన్ యొక్క విలువలని గమనించినట్లయితే సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అంటే 1 ఉన్న దగ్గర సైన్ 90 అని రాసుకోవచ్చు. √3/2 ఉంది అనుకోండి, ఇటువైపు సైన్ x అని, సైన్ y కానీ ఏదని ఉండి ఇటువైపు √3/2 ఉంది అనుకోండి, దాని ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 అనుకోవాలి. సైన్ 60 అయితేనే కదా. కాబట్టి సైన్ x ఈజ్ ఈక్వల్ టు, నేను దీని ఈజ్ ఈక్వల్ 1/2 ఏమని రాస్తున్నా అంటే సైన్ 30 డిగ్రీస్. చూడండి దీని అర్థమైంది. యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. దాని యాంగిల్ x ని ఏమనొచ్చు? YXZ. YXZ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీలు అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? YZX కావాలి. YZX అంటే ఏంటి? మనకు 2 విధాలుగా కనుక్కోవచ్చు. మరియు ఇప్పుడు ఏంటి? ఇక్కడ 30 డిగ్రీలు కాబట్టి ఇప్పుడు ఈ కోణము ఇది 90, ఇది 30 అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది
60 డిగ్రీలు అవుతుంది. మనకేం తెలుసు, త్రిభుజం XYZ లో యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఇజ్ ఈక్వల్ 180 డిగ్రీలు. మరి యాంగిల్ X ఎంత? 30 డిగ్రీలు, యాంగిల్ Y 90 డిగ్రీలు ప్లస్ యాంగిల్ Z మనం కనుక్కోవాలి ఇజ్ ఈక్వల్ 180. 30 ప్లస్ 90 120 పంపిస్తే యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 ఎంత? యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీలు. ఓకేనా? లేదు అనుకోండి, ఇక్కడ మనము ఇక్కడ ఏం చేయాలి? యాంగిల్ Z వద్ద యాంగిల్ Z కి, లేదా ఇక్కడ ఒకవేళ ఈ విధంగా లేదనుకోండి, ఇక్కడ కాస్ అని అప్లై చేద్దాం. ఈ కోణానికి Z అనే కోణానికి కాస్ ని తీసుకుందాం. కాస్ Z ఈజ్ ఈక్వల్ అన్నాం కాస్ Z. ఈ విధంగా అయినా Z విలువను కనుక్కోవచ్చు, లేదనుకోండి త్రికోణమితి నిష్పత్తుల ఆధారంగా కనుక్కుందాం అనుకోండి. కాస్ Z ఈజ్ ఈక్వల్ Z కి ఆసన్న భుజము కదా. కాస్ ఏ రెండు భుజాల నిష్పత్తిని కాస్ గా చెప్పుకున్నాము? ఆసన్న భుజం పొడవు మరియు కర్ణముల నిష్పత్తినే కాస్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆసన్న భుజం ఏంటి? YZ, కర్ణము XZ. అంటే దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? YZ అంటే స్మాల్ x, XZ అంటే 2x, XX క్యాన్సల్, ఏమవుతుంది? 1/2 వచ్చింది. మరి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఆధారంగా కాస్లలో 1/2 విలువ దేనికి ఎప్పుడు అవుతుంది? కాస్లలో 1/2 విలువ అంటే cos 60 అన్నప్పుడు, cos 60 డిగ్రీస్ అంటే cos Z ఈజ్ ఈక్వల్ టు 60, cos 60 అవుతుంది. అంటే Z ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు? 60 డిగ్రీస్. cos Z ఈజ్ ఈక్వల్ cos 60 అంటే ఏంటి? Z ఈజ్ ఈక్వల్ 60. Z ఈజ్ ఈక్వల్ టు 60. యాంగిల్ YXZ ఏమో 30 డిగ్రీస్. ఇప్పుడు 7వ సమస్యని చూద్దాం. ఏంటి? సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ సైన్ A ప్లస్ సైన్ B అనడం సబబేనా? మీ సమాధానాన్ని సమర్థించుము. అంటే కరెక్ట్ అయితే మనం సమర్థించాలి, లేదా కాదు అంటే కూడా సమర్థించాలి. మనం ఇదే అభ్యాసంలో 3వ సమస్య ద్వారా ఏమని చెప్పుకున్నాము? సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 30 ఇంటూ కాస్ 60 అని సమానం అవుతాయని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ A ప్లస్ సైన్ B ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి మనం ఏమనుద్దాం? సాధన సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ A ప్లస్ సైన్ B అవుతుంది. మరి మనం ఉదాహరణగా ఏ దగ్గర A ఈజ్ ఈక్వల్ టు ఎలానో చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, B ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అని రెండు కోణాలని తీసుకుందాం. ఎడమ వైపు విలువ కనుక్కుందాం. ఒకవేళ సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ సైన్ A ప్లస్ సైన్ B అవుతుంది చూద్దాం. దీనికి మనం ఒక ఉదాహరణ ద్వారా వివరిద్దాం. ఏమవుతుంది? LHS ఏమవుతుంది? ఒకవేళ సైన్ ఆఫ్ A ప్లస్ B ఏమవుతుంది? A ప్లస్ B అంటే సైన్ ఆఫ్ A ప్లేస్ లో ఏమని రాసుకోవాలి? 60 డిగ్రీలు, B ప్లేస్ లో 30 డిగ్రీలు. ఏమవుతుంది? సైన్ 90 డిగ్రీస్. మనం 90 డిగ్రీస్ సైన్ 90 ఎంత అవుతుందని చెప్పినాం? 1 అవుతుంది. సైన్ 60 ప్లస్ 30 అంటే 1 అయింది. ఇప్పుడు RHS ఏమవుతుంది? సైన్ A ప్లస్ సైన్ B అంటే ఏ దగ్గర ఏమని తీసుకుందాం? సైన్ 60 డిగ్రీస్ ప్లస్ సైన్ 30 డిగ్రీస్ అంటే ఏంటి? సైన్ 60 మనం √3/2 అన్నాం. సైన్ 30 వాల్యూ 1/2. సజాతీయ భిన్నాలు కాబట్టి ఏం చేసుకోవాలి? మధ్యలో ప్లస్ ఉంటేనేమో లవాలను కలుపుకోవాలి, మైనస్ ఉంటేనేమో ఏ గుర్తుంటే ఆ గుర్తు తీసివేసుకోవాలి. అంటే ప్లస్ 1 కాసాగు సజాతీయ భిన్నాలకి ఏదైతే ఉంటుందో ఆహారంలో అదే కాసాగు అవుతుంది. అంటే √3 + 1/2 అయింది. సైన్ ఆఫ్ A ప్లస్ B ఏమో 1 అయింది. అంటే సైన్ 60 ప్లస్ 30 ఏమో 1,
sin 60 ప్లస్ sin 30 ఏమో √3 ప్లస్ 1/2 చూసిరా. కాబట్టి ఇది therefore మనం ఏమని రాయొచ్చు, sin ఆఫ్ దీని నుంచి ఇది RHS కదా, therefore LHS is not equal to RHS. కాబట్టి అందుకే మనం ఏం చెప్పాము, sin ఆఫ్ A ప్లస్ B is not equal to sin A ప్లస్ sin B. మనం ఏమని చెప్పుకున్నాం మూడో సమస్య ద్వారా, మరి ఏమవుతుంది మరి sin ఆఫ్ A ప్లస్ B is equal to, అది కూడా ఒకసారి రాసుకుందాం. sin ఆఫ్ A ప్లస్ B is equal to ఏమవుతుందంటే sin A ఇంటూ cos B ప్లస్ sin B ఇంటూ cos A, ఇది అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.